ప్రభుకి మహిమ కలుగునుగాక. ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియపరుస్తున్నాం. దయసముజన అభిషక్తులైన దైవజనులు అలాగే అధ్యక్షులకు మా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. అద్భుతంగా గత 23 సంవత్సరాలు మన ప్రియులు దైవజనులు కరుణాకర్ గారు, మిసెస్ కరుణాకర్ గారు 23 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని 24వ వార్షికోత్సవ వివాహ దాంపత్య జీవితంలో ప్రభు వారిని ప్రవేశపెట్టినందుకు వారికి మా ప్రత్యేకమైన హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. నిజంగా దేవుడు మనలను ప్రేమించి సేవకులుగా ఆరోగ్యాన్ని, పరిచర్యను, సమస్తాన్ని మళ్ళీ మనకి ఆయుష్ను పెంచి అప్పగిస్తున్నాడు అంటే కారణము గొప్ప పరిచర్య, ఆత్మల రక్షణ పరిచర్య. మన ప్రియులు కరుణాకర్ గారు, మిసెస్ కరుణాకర్ గారు ఈ ప్రాంతంలోనే కాదు, ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నతమైన పరిచర్యలు చేయు నిమిత్తముగా వారి వివాహ దాంపత్య జీవితమును ప్రభువు ఆశీర్వదించినందుకు దేవునికి స్తోత్రం చెప్పుదామా? హల్లెలూయా. ఒక్క మాట చదువుదాం. చూడండి, లూకాసు వార్త 1వ అధ్యాయము 6వ వచనం చూడండి. లూకాసు వార్త 6వ అధ్యాయము 1వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చదివి వినిపించండి మాట. ఆజ్ఞల చొప్పునను నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారు. జకర్యా, ఎల్జబేతులు. జకర్యా దేవుని మందిరములో యాజకత్వాన్ని నిర్వర్తిస్తూ దేవుని దృష్టికి అనుకూలముగా ఉన్నాడు కాబట్టి కింద వచనాలు వచ్చేటప్పటికి అప్పుడు వారి పరిచర్య విధానమును చూసిన దేవుడు జకర్యాతో స్పష్టంగా మాట్లాడటానికి దేవుడు ఇష్టపడ్డాడు. ఈ మధ్యాహ్నమందు మనము చిన్న గుంపే, కానీ పరిశుద్ధాత్ముడు ఒక శ్రేష్టమైనటువంటి ఒక మాట ప్రవచనాత్మకముగా ఈ పరిచర్యను కొనసాగించుచున్న దైవజనులు కరుణాకర్ గారికి, మిసెస్ కరుణాకర్ గారికి దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, యాజక ధర్మము యథార్థముగా నడిపిస్తూ ముందుకి సాగుతుంటుండగా పరలోకము నుండి దేవుడు ప్రత్యక్షమై దేవుని పరిచర్య విధానపు దర్శనములో అద్భుతంగా ప్రభువు మిమ్మలను నడిపించుకోబోతున్న దేవునికి స్తోత్రం చెబుదామా? గట్టిగా చెబుదామా? ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. ఏమిటి అంటే, వృద్ధాప్యమందు వారు ఉన్నారు. అయితే వారు ఆశించని, వారు ఊహించని ఒక నూతనమైన క్రియ జకర్యా, ఎల్జబేతులు ప్రభువు నూతన పరచటానికి ఇష్టపడ్డాడు. అది ఏమిటి అంటే, అది ఏది కొదువుగా ఉందో ఆ వృద్ధాప్యమందు దేవుని సేవకులుగా జకర్యాతో దేవుని దూత ప్రత్యక్షమై మాట్లాడుతున్నాడు. జకర్యా, నీవు నా దృష్టికి ఇష్టముగా కనబడ్డావు, న్యాయముగా కనబడ్డావు, యథార్థముగా కనబడ్డావు, కాబట్టి ఇదిగో ప్రత్యక్షమై నీతో మాట్లాడుతున్నాను అలనాడు జకర్యా ఎల్జబేతులు మాట్లాడినట్టుగా పరిశుద్ధాత్ముడి మధ్యాహ్నం మీతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, మీ ఇరువురు భార్యాభర్తలు మీ బిడ్డలతో కలిసి ఇంకా ఉన్నతమైన పరిచర్యలు, ఆత్మల రక్షణ పరిచర్యలు చేయు నిమిత్తముగా మీరు దేవుని సన్నిధిలో కనిపెట్టి ముందుకి సాగండి. గొప్ప పరిచర్యలు, ఆత్మల రక్షణ పరిచర్యలు ప్రభు మీ ఎదుట మీరు ఊహించని, ఆలోచించని కార్యములు నూతన పరిచి గొప్ప గొప్ప కార్యములు మీ ఎదుట
ప్రభువు జరిగించబోతున్న దేవునికి ఓ స్తోత్రం చెబుదామా? గట్టిగా చెబుదాం. అలాంటి కృపలో ఈ పరిచర్య సంఘ సరిహద్దులు విశాలపరచబడి దర్శనములో ఈ కుటుంబము, దైవజనుల కుటుంబము అద్భుతంగా ముందుకి కొనసాగింపబడును గాక. థ్యాంక్ యూ సో మచ్.